గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు 5th జూలై సండే. సో మేము కూర్గ్లో ఉన్నాము. కూర్గ్ అంటే ఈజ్ ఏ ఏరియా. సో మడికేరి ఉన్నాము. మడికేరి అనేది పెద్ద డిస్ట్రిక్ట్ క్వార్టర్స్, పెద్ద టౌన్ కూర్గ్ ఏరియాలో. సో చూడండి మార్నింగ్ వ్యూ ఎట్లుందో. నేను నైట్ వచ్చినా మేము ఈ ఆల్మోస్ట్ 6:30 అయింది. సో రాత్రంతా ఫుల్ వర్షం. సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది. సో రాత్రి ఇక్కడే డిన్నర్ చేసినాము. రెస్టారెంట్ ఉంది, వెరీ వెరీ రీజనబుల్. సో మాకు 2 రూమ్స్ ఎంత పెద్ద రూమ్స్ ఎంత పడ్డాయంటే 4,600 పడ్డాయి. సో మీకు టూర్ చూపిస్తాను నేను ఇప్పుడు. ఇది కూర్గ్ హైట్స్ దీని పేరు. సో యాక్చువల్గా ఇట్లా రావాలి. దీన్ని ఏమి చేసినట్టే మాకు తెలియదు. వేరే దగ్గరికి వెళ్ళినాం, వేరే రూట్లో వెళ్ళినాం. సో ఇట్లా ఇది మెయిన్ ఎంట్రన్స్. సో ఇది చూడండి ఇట్లా రావాలి. కార్ ఇట్లా రావచ్చు. సో ఇవి విల్లాస్. సో ఎంత బాగుంది. పిల్లలు ఆడుకోవడానికి చిన్నది ఉంది. సో ఇప్పుడు ఫుల్ వర్షం కాబట్టి తడైపోయింది. సో రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. ఇక్కడే ఇన్ హౌస్ అన్నీ ఆర్డర్ చేయొచ్చు. సర్వీస్ ఫటాఫట్. సో వాళ్ళు రూమ్ కూడా ఇస్తారు. చాలామంది రూమ్కి తెప్పించుకుంటున్నారు. మేమేమో రెస్టారెంట్కి వెళ్ళాం, ఎందుకంటే పక్కకే. సో అది కూడా వెళ్ళకపోతే ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు. పార్సల్ ఎందుకు. ఇది రిసెప్షన్ చూడండి ఎంత క్యూట్ ఉంది. రిసెప్షన్ అంతే సింపుల్, ఒకటే రూమ్. ఇట్లా ఉంటుంది వ్యూ. ఈ రిసెప్షన్ పెకాల్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళకు 3-4 ఉన్నాయట ఇక్కడ రిసార్ట్స్. సో ఇద్దరు ముస్లిం ఓనర్స్, ఇద్దరు హిందూ ఓనర్స్. సో వెరీ గుడ్ ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ సీసీటీవీలో మానిటర్ చేస్తుంటారు. సో వెరీ సేఫ్. నేను కూడా కనిపిస్తున్నా సీసీటీవీల కింద వీడియో తీసుకుంటా. సో ఇది బ్యూటిఫుల్. సో ఈజీగా ఒక 2-3 డేస్ ఉండొచ్చు ఇక్కడ. ఇక్కడ ఒక హోమ్ స్టే ఉంది, శ్రీనిధి హోమ్ స్టే అని. సో ఇది తలత్మానే మడికేరి. సో జస్ట్ అవుట్స్కట్స్ మడికేరికి. మొత్తం కొండలే చుట్టూ. మిస్ట్ కనిపిస్తుంది, ఫాగ్ మిస్ట్, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. ఇట్ ఈస్ ఎర్లీ మార్నింగ్. 2 బ్యూటిఫుల్ 101 లెఫ్ట్ సైడ్, క్యూట్ రూమ్స్ 102 విత్ బాల్కనీ. పైన మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు. సో మాకైతే కింద ఇచ్చారు పెద్ద రూమ్స్, హ్యాపీ. సో బెడ్ మాత్రం బాగాలేదు, స్ప్రింగ్ బెడ్. సో నాకు బ్యాక్ పెయిన్ కాబట్టి వాళ్ళని అడిగితే మంచి గట్టి బెడ్ ఇచ్చారు. సో అది అల్టిమేట్ ఉంది. హాయిగా పడుకున్న. రాత్రి స్కిప్ చేసిన డిన్నర్, అంటే మధ్యాహ్నం కొంచెం ఎక్కువైపోయింది నాన్స్ కింద. సో ఐ థాట్ ఇట్ వుడ్ బి బెటర్ టు స్కిప్. ఈజ్ 403, 404 రూమ్ నెంబర్స్. ఇక్కడ వేరే వాళ్ళు వచ్చారు, అందరు యంగ్స్టర్స్, బ్యాచులర్స్ అనుకుంటా. ఇవి 2 రూమ్స్ 303, 304. సో ఇది అన్సీజన్. యాక్చువల్గా జూలై ఆగస్టు వర్షాకాలం సీజన్. ఫుల్ వర్షాలు పడతాయి ఇక్కడ. అన్సీజన్లో రేట్స్ తక్కువ ఉంటాయి. సో నాకు తెలిసి ఆల్మోస్ట్ సీజన్లో అయితే డబుల్ ఉంటుంది ఇది. సో మాకు 2 కలిపి చెప్పినా కదా 4,600 పడ్డది. నాకు తెలిసి సీజన్లో ఈజీగా 10,000 ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మేము బెస్ట్ పని చేసినాం ఇక్కడ ఇప్పుడు వచ్చి. అన్సీజన్లో మాకు ఎంత ట్యాక్సీ 5,000 పర్ డే పడ్డది బెంగళూరు నుంచి. సో ఈజ్ నాట్ బ్యాడ్. 2,002. ఇది 202 రూము. సో మా రూమ్ 101, ఇది 102, ఇది 202. ఇగో ఇంటికి ఇక్కడికే తెప్పించుకొని తింటున్నారు. ఇది 201 రూమ్ సర్వీస్. సో క్యాబ్ ఏంటంటే ట్యాక్సీ ఎర్టిగా చాలా బాగుంది. సో వాళ్ళకు 300 రూపీస్ 300 కిలోమీటర్స్ తిరగాలి పర్ డే. అంటే 300 ఇంటూ 1 కిలోమీటర్ 15 రూపీస్. సో 4,500. 2 days 9,000 ప్లస్ డ్రైవర్ భత్తా 2 రోజులకు 1,000. సో మొత్తం 10,000. సో వెరీ గుడ్. దీన్ని అడిగిన మేము బస్సులో వస్తే కూడా ఒక్కొక్కరికి 1,000 అవుతుంది ఒక్కటే ట్రిప్. సో 1 way. సో 1,000 అంటే 2,000 పర్ 2 and 4 ఎంతైతే 4 మెంబర్స్ 8,000 అవుతుంది. మళ్ళీ ఇక్కడ తిరగాలంటే ఇబ్బంది. సో ట్యాక్సీ చాలా చాలా బెటర్. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాము. వ్యూ కనిపిస్తుంది చూడండి. నేను ఒక చిన్న రౌండ్ చేసిన ఇక్కడ. సో మళ్ళీ వచ్చినాయి
301, 303, 304 వచ్చినాయి. సో ఇది వ్యూ, ఎక్సలెంట్ వ్యూ. ఎప్పుడు ఇండియాలో ఇట్లా ఉండలేదు. నేను శ్రీలంకలో వెళ్ళి ఉన్న ఒక దగ్గర ఎల్ అనే ప్లేస్, ఎల్ అంటారు, బట్ ఇండియాలో మాత్రం ఇటువంటి రిసార్ట్లో ఉండలే, ఫస్ట్ టైం లైఫ్లో. ఇది చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యూ మార్నింగ్, బ్యూటిఫుల్ ఎక్సలెంట్ వ్యూ. జస్ట్ అట్లే నడుద్దాం మనం. మెట్లున్నాయి మొత్తం. సో కింద మా ట్యాక్సీ పార్క్ చేసిండు రాత్రి. డ్రైవర్ కన్నడ అతను, సో వెరీ గుడ్ డ్రైవర్. అందులోనే పడుకున్నాడు ట్యాక్సీలో. సో ఆయన నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే ఆయన టూర్ తీసుకోవచ్చు మీ బెంగళూరు నుంచి. సో ఇది ట్యాక్సీ. సో ప్రదర్శన ఉంది కదా కింద, KA41D9362. సో ఆయన నంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, డ్రైవర్ పేరు నంబరు. సో ఇది చూడండి, కూర్గ్ మడికేరి. ఇది ఏంటంట అంటే హై వాల్యూ వెకేషన్ డెస్టినేషన్ అంటే చాలా హై కాస్ట్లీ మీకు రిసార్ట్స్ ఉంటాయి. కావాలంటే ఇక్కడ 30,000, 40,000 పర్ నైట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో బట్ మనది ఆల్వేస్ బడ్జెట్ ట్రిప్. సో బడ్జెట్ ట్రిప్ కాబట్టి మాది జస్ట్ 2,500 ఒక రూమ్కి పర్ నైట్. సో ఇది బ్యూటిఫుల్. వీళ్ళకైతే మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ. 400, 401, 402, 403, 404. సో వాళ్ళు బైక్ మీద కూడా వస్తారు ఇక్కడ నుంచి, బెంగళూరు నుంచి, మైసూరు నుంచి బైక్ మీద వచ్చి ఇక్కడ పార్క్ చేశారు. నాకు తెలిసి వీళ్ళే అనుకుంటా, మొత్తం బ్యాచిలర్స్. హాట్ టీ, సూపర్ ఎక్సలెంట్ టీ. ఎర్లీ మార్నింగ్ 6:30 వేడి ఇడ్లీ. బఫెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. సో ఇక్కడే కేసరీబాత్, ఇడ్లీ, దోశ, టీ, కాఫీ, పోహా. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు స్పెషల్. अभी फ्रॉम नेपाल. आपका नाम क्या है? प्रकाश फ्रॉम मडिकेरी అండ్ మనోజ్ ఫ్రమ్ మడికేరి. ఇది ఇక్కడ తినొచ్చు మనం, రెస్టారెంట్ ఇది. సో రాత్రి ఇక్కడ తిన్నాము. వెరీ క్యూట్ రెస్టారెంట్, చిన్నగా ఉంది. ఒక 3-4 టేబుల్సే ఉన్నాయి, కానీ వీళ్ళు ఎప్పుడు ఇక్కడ మ్యూజిక్ పెడతారు, ఇది బ్లూటూత్తో పాటలు కానీ. సో ఇది 8 o'clock, మార్నింగ్ 7:50 అయింది ఇప్పుడు. సో 7:50కి ఇట్లుంటుంది వ్యూ. ఇప్పుడు ఇంకొక 10 minutesలో మాకు బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే ఇడ్లీ, సాంబార్, చట్నీ, దోశ, బ్రెడ్ జామ్ బ్రెడ్, ప్లస్ పోహా, అటుకులు, కేసరీబాత్. సో ఎనఫ్ బ్రేక్ఫాస్ట్. సో మా డ్రైవర్కు బఫెట్ లేదు, అంటే మాది ఇంక్లూడెడ్ బఫే ఇంక్లూడెడ్, అందులో కాంప్లిమెంటరీ. సో డ్రైవర్ 150 రూపీస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పింది. సో ఇట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి వ్యూ, బ్యూటిఫుల్ వ్యూ, ఎక్సలెంట్. అన్ని రిసార్ట్స్ అక్కడ కనిపించే బిల్డింగ్స్ అన్నీ. సో మధ్యలో ఫారెస్ట్లో ఉన్నాయి, కొన్ని లేక్ పక్కన ఉన్నాయి, కొన్ని మౌంటైన్స్లో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది 8కి. ఇది టీ, కాఫీ, కేసరీబాత్, అభిషేక్, పోహా, సాంబార్, చట్నీ, ఇడ్లీ, ప్రకాష్, దోశ ఈజ్ ఆల్సో గెట్టింగ్ రెడీ, అండ్ మనోజ్. మార్నింగ్ వాక్ చేస్తున్నాం ఇక్కడ మదికేరి అవుట్స్కట్స్. సో ఇట్లా రిసార్ట్స్ ఉంటాయి, హోమ్ స్టేస్ అంటారు ఇక్కడ. వ్యూ కావేరీ హోమ్ స్టే, బ్యూటిఫుల్. చెట్ల మధ్యలోనే, ఫారెస్ట్ మధ్యలో అరికానట్ ట్రీస్, సో కాఫీ ప్లాంటేషన్స్. సో ఇది విలేజ్ పేరు, కన్నడలో ఉంది. సో మేము ఇటు వెళ్ళాలి, దూరం వెళ్దామంటే ఇక్కడ చాలా రోడ్డు మీద స్పీడ్తో వస్తున్నాయి వెహికల్స్. సో చాలా దూరం ఉంది ఇక్కడ టౌన్ మదికేరి. సో కార్లో వెళ్ళవచ్చు బెటర్. ఇక్కడ మైసూర్ టు మ్యాంగ్లూర్ వయా మడికేరి బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాంగ్లూర్ కూడా దగ్గరే, 120-130 కిలోమీటర్స్. బట్ మొత్తం ఇట్లా హిల్లీ ఏరియాస్ నుంచి ఉంటుంది రోడ్. సో మేము మైసూర్ నుంచి వచ్చినాం, మైసూర్ దగ్గరే. చూడండి ఎట్లుంది పైకి.
అదొక రిసార్ట్. పైన మొత్తం రిసార్ట్. ఇక్కడ స్పైసెస్ మామూలు సెవెనీర్స్ షాపు. అదేమో స్పా, అనువానా స్పా, బట్ ఇట్ క్లోజ్ నౌ. సో ఇది హోమ్ స్టే కూడా ఉంది పైన ఎంత బ్యూటిఫుల్ హోమ్ స్టే ఉంది. ఇక్కడ టీ తాగొచ్చు మార్నింగ్. డేసీ టక్ షాప్ హోమ్ స్టే. ఈ ధరణి హోమ్ స్టే. ఇది చూడండి, ఫారెస్ట్ వ్యాలీ హాలిడేస్. సో అన్నీ హోమ్ స్టేస్, హాలిడేస్, రిసార్ట్స్, హై వాల్యూ, హై ఎండ్, బూటిక్ అన్నీ. సో స్కై ఇస్ ద లిమిట్ ఇన్ కూర్గ్ టు స్పెండ్ మనీ. మా కూర్గ్ హైట్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కూర్గ్ హైట్ రిసార్ట్, మ్యాంగళూరు రోడ్, మడికేరి, కొడగు. సో ఆ వెబ్సైట్ కూడా ఉంది, మీ ఈమెయిల్ ఐడి ఉంది. సో నవ్ డేస్ ఇట్ ఈస్ వెరీ కామన్. మళ్ళీ ఇక్కడ పెట్టారు. మాకు మేక్ మై ట్రిప్లో ఇచ్చింది ఇది. సో మంచి డీల్. 2 rooms ఫర్ 4 persons ఇంక్లూడింగ్ బఫెట్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఈజ్ 4,600. వెరీ గుడ్ డీల్. సో మనం సీజన్లో వస్తే ఇదే 6,000 అవుతుందట, 6,000, 7,000 అట్లా. డిపెండ్స్ ఆన్ ద డిమాండ్. ఇది booking.comలో కూడా ఉంది. బట్ booking.com ఎప్పుడు ఒక 15-20% ఎక్కువ ఉంటుంది మా ట్రిప్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే booking.com యూరోప్ హెడ్ క్వార్టర్స్. సో మనదేమో ఇండియా హెడ్ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్. ఇది మా రిసార్ట్ వ్యూ. నేను వెళ్ళిపోతున్నా గురుప్రసాద్. 8 o'clock నా డ్యూటీ ఫినిష్ అవుతుంది. మళ్ళీ వేరే వాళ్ళు ఇద్దరు వస్తారట. గురుప్రసాద్ జీ బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హోమ్ స్టే అంటే మనకు తెలిసి మొత్తం ఇల్లు ఇచ్చేస్తారు. సో మనమే ఇక్కడ ఉండొచ్చు. సో వెరీ గుడ్. మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.